మొదటి అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. భూమి ఎలా ఉంది అంటే ఆకారం లేకుండా నిరాకారముగా ఉంది. ఆ భూమి మీద ఏమీ లేవు, శూన్యముగా ఉంది. ఆ చీకటి అగాధ జలముల మీద ఉంది. ఆ దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ అగాధ జలముల మీద అల్లాడుచూ ఉన్నాడు. మనం బైబిల్ ప్రారంభములోనే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడో, దేవుని ఆత్మ అక్కడ ఏమి చేయటానికి అల్లాడుతూ ఉన్నాడో వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. మనకు ఉన్నటువంటి 66 పుస్తకాల్లో మొదటి పుస్తకమే ఆదికాండం. బైబిల్ ప్రారంభమే ఆదికాండం. ఎందుకంటే అన్నిటికీ ప్రారంభం అదే కనుక ప్రారంభముల గ్రంథం, ఆరంభముల గ్రంథం ఆదికాండం. దానిలోనే మొట్టమొదటిగా దేవుని ఆత్మ గురించి రాయబడిన మాట. ఎందుకని పరిశుద్ధాత్మ అల్లాడుతూ ఉన్నాడు? ఏమి చేయటానికి? ఆకారము లేని భూమికి ఆకారాన్ని తీసుకురావటానికి. ఇంకా 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 శూన్యమైనటువంటి భూమిని సమస్తముతో నింపటానికి. ఆకారము లేని భూమికి ఆకారానికి తేవటానికి, శూన్యముగా ఉన్న దాన్ని సమృద్ధితో నింపటానికి పరిశుద్ధాత్మ అక్కడ నెలకొన్నాడు అని వాక్యములో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆకారాన్ని కలుగు చేశాడు, భూమిని సమస్తంతో నింపాడు. అప్పటికి ఇంకా మానవుని కలుగు చేయటం కూడా జరగలేదు. మొట్టమొదట మన టైటిల్ హెడ్డింగే మనం చూస్తాం, దేవుడు భూమి ఆకాశములను సృజించెను అన్న మాట మనం చూస్తాం. ఎలా సృజించాడు అన్న విషయాలన్నీ కూడా తర్వాత మనం చూస్తే లోపలికి వెళ్తే వస్తాయి. ఇది సబ్ హెడ్డింగ్ లెక్కలు. హెడ్డింగ్ పెట్టుకుంటారుగా టీచర్లు, పైన టైటిల్ పెట్టుకుంటారు, తర్వాత దాన్ని వివరిస్తారు. అదేవిధంగా దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకు చెబుతూ ఉంటే మోషే రాశాడు ఇది. అందుకని ఇక్కడ సబ్ హెడ్డింగ్ ఇక్కడ పెట్టాడు. ఎలా కలుగు చేశాడు తర్వాత రాశాడు. తర్వాత మానవుణ్ణి కలుగు చేశాడు దేవుడు. దేవుడు మట్టిని బొమ్మగా చేస్తే దానికి స్వరూపం ఇచ్చాడు ఒక ఆయన. మట్టిని బొమ్మగా చేశాడు, స్వరూపాన్ని ఇచ్చాడు, దానిని జీవాత్మగా మార్చాడు. జీవవాయువుని నరుని నాసిక రంధ్రముల్లో ఊదాడు. ఆ విధంగా నరుణ్ణి జీవాత్మగా చేశాడు దేవుడు. ఈ మాట ఎవరు చెప్తారంటే యోబు గ్రంథంలో ఒక మాట చూద్దాం, తర్వాత ఇక్కడికి వద్దాం. 33వ అధ్యాయము 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను. దేవునికి స్తోత్రం. దేవుని ఆత్మ చేత సృజించబడ్డాం మనం. చదువమ్మ. సర్వశక్తిని యొక్క శ్వాసము. శ్వాసం అంటే ఊపిరి. శ్వాస, శ్వాస నిశ్వాసలు కదా, అంటే ఊపిరి. ఎవరి? సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమిచ్చెను అని ఇక్కడ ప్రకటించబడిన మాట, రాయబడిన మాట మనం చూస్తాం. ఇది ఆదికాండంలో 2వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే దేవుడు నేలమట్టితో నరుని నిర్మించాడు, వాని నాసిక రంధ్రముల్లో ఆ జీవవాయువును ఊదాడు, అప్పుడు నరుడు జీవాత్మగా అయ్యాడని దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరిలో కూడా దేవుని ఆత్మ ఉన్నది, అది మనకి జీవాన్ని ఇస్తూ ఉంది. కాబట్టి మనం అందుకనే పౌలు గారు అంటాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీకు తెలియదా అని ప్రశ్నించాడు అపోస్తలుడైన పౌలు గారు.
కాబట్టి మన అందరిలో దేవుని ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మ చేత సృజించబడ్డాం. దేవుని ఆత్మ ద్వారా శ్వాసించగలుగుతా ఉన్నాం. దేవుని ఆత్మ ద్వారా స్వరూపాన్ని తెచ్చుకోగలిగాం అన్న విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరి దేవుని ఆత్మ సృజించాడు అన్నప్పుడు మరి తండ్రి సృజించలేదా, కుమారుడు సృజించలేదా? ఆది యందున్న వాక్యమే కదా, ఆయన వల్లే సమస్తం కలిగింది కదా, మరి ఆయన కలుగ చేయలేదా? అంటే ఇక్కడ త్రిత్వాన్ని చూస్తూ ఉన్నాం. త్రిత్వము గురించిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మీకు బాగా అర్థం కావాలంటే త్రీ రోజెస్ టీ తెలుసు మీకు. మూడిటీలు కాదు అది, ఒకటే టీ. దాంట్లో రంగు ఉంటుంది, రుచి ఉంటుంది, చిక్కదనం ఉంటుంది. మూడు టీలు కాదు అది, ఒకటే టీ. దాంట్లో మూడు స్వభావాలు ఉన్నాయి. అట్లానే సూర్యుడు ఉన్నాడు, సూర్యుడిలో వెలుగుంది, వెలుగులో వేడుంది. అలాగానే దేవుడు కూడా సూర్యబింబము తండ్రి అంటే దాంట్లో వెలుగు కుమారుడు అనుకుంటే వేడి పరిశుద్ధాత్ముడు, త్రిత్వమైన దేవుడు. మీకు ఉదాహరణ చెప్పాలంటే అందుకే నీతి సూర్యుడు అని పిలిచారు. మలాకి చిన్న ప్రవక్త పిలిచాడు ఆ మాట. నీతి సూర్యుడు ఉదయించును అని మలాకి చెప్తాడు. 39వ పుస్తకం, అది మామూలు పాత నిబంధనలు అది. సరే, ఇక్కడ ఆదాముని ఎల్లగొట్టే ముందు దేవుడు ఒక పని చేశాడు. ఆ పని గురించి ఇక్కడ ఒక మాట మనం చదువుదాం, మీకు అర్థం అవటానికి, త్రిత్వాన్ని గురించి అర్థం అవటానికి చెప్తున్నాను. 3వ అధ్యాయము 21వ వచనం. దేవుడైన యెహోవా ఆదాముకి అతని భార్య అయిన అవ్వకు చర్మపు చొక్కాయలు చేయమని చెప్పాడు. ఒక ఆయన చేశాడు, ఒక ఆయన తొడిగాడు. చెప్పిన ఆయన ఒక ఆయన, చేసిన ఆయన ఒక ఆయన, తొడిగిన ఆయన ఒక ఆయన. వీళ్ళు ముగ్గురు కలిసి దేవుడు, దైవత్వం. ముగ్గురు దేవుళ్ళు కాదు, ఒకడే దేవుడు కదా, ఒకడే సూర్యుడు, అదే వెలుగు, అదే వేడి. మధ్యాహ్నం కాళ్ళు ఎందుకు కాలుతున్నాయి? వేడి వల్ల. అంటే సూర్యుడి నుంచే వచ్చింది వేడైనా వెలుగైనా సూర్యబింబం ఉంటేనే. కాబట్టి దేవుళ్ళలో ఈ మూడు స్వభావాలు ఉన్నాయి. ఇక్కడ త్రిత్వాన్ని మనం చూస్తున్నాం కదా. చేయమని చెప్పింది తండ్రి, చేసిన ఆయన కుమారుడు, తొడిగించిన ఆయన పరిశుద్ధాత్ముడు. ఇది కొంచెం డెప్త్ అయిన సబ్జెక్టు, మనం దాంట్లోకి వెళ్ళట్లేదు, మనం మీకు అవగాహన కోసం చెప్తా ఉన్నాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆకారాన్ని కలుగ చేశాడు, మనకు జీవాత్మగా చేశాడు అన్న విషయాలు ఇక్కడ మనం చూస్తాం. అదేవిధంగా మనల్ని బలపరిచేది కూడా, శక్తినిచ్చేది కూడా దేవుని ఆత్మైన పరిశుద్ధాత్ముడే అన్న విషయము వాక్యంలో చాలా చోట్ల చూస్తాం. పాత నిబంధన కానుంచి 1189 అధ్యాయాలు బైబిల్ గ్రంథంలో. వీటిల్లో అనేక చోట్ల పరిశుద్ధాత్ముని కార్యాలు ఉన్నాయి. తండ్రి కాలము చేసిన, పాత నిబంధన కాలములో తండ్రి పని చేసిన, సువార్త కాలములో కుమారుడు పని చేసిన, సంఘకాలములో పరిశుద్ధాత్ముడు పని చేస్తున్నా కూడా మనకి కార్యములు కనబడతా ఉంటాయి. ఆ సత్యాన్ని మనం మర్చిపోకూడదు. సంసోను మీదికి కొదమ సింహము బొబ్బరించుకుంటూ వచ్చింది. సంసోను చేతులు ఏమన్నా కొరడాలు కానీ, బల్యాలు కానీ, బడిసెలు కానీ ఏమైనా ఉన్నాయా? ఆయన చేతిలో ఏమీ లేవు. ఏమీ లేకపోయినా కొదమ సింహాన్ని మేక పిల్లను చీల్చినట్లుగా ఎలా చీల్చగలిగాడు? ఆ శక్తి ఎక్కడిది? ఆ బలం ఎక్కడిది? అంటే న్యాయాధిపతులు గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదువుదాం. తల్లిదండ్రులతో తిమ్నాదు పట్టణానికి వెళ్తున్నాడు. తాను ప్రేమించిన ఫిలిస్తీన్ అమ్మాయిని చూడటానికి, లగ్నం ఖాయం చేసుకుంటానికి వెళ్తున్నారు. కొదమ సింహం వచ్చింది కదా. ముందు మనోహ భార్య ఇద్దరు ముందుకు వెళ్తా ఉన్నారు. వెనక సంసోను గారు అమ్మ నాన్న ముందు నడుస్తూ ఉంటే వెనక వస్తున్నాడు కుర్రోడు. ఈలోపు తోటలో నుంచి కొదమ సింహం బొబ్బరించుకుంటూ మీదకు దూకింది.
అప్పుడు దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ అంటే దేవుని ఆత్మ, దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్ముడు సంసోన్ను ప్రేరేపించాడు. పరిశుద్ధాత్మ శక్తి అతనిలో ప్రవేశించటం వల్ల ఆత్మ ప్రేరేపణ ద్వారా మేకపిల్లను చీల్చినట్టుగా సింహాన్ని చీల్చగలిగాడు. అది దేవుని ఆత్మకార్యం. దేవునికి స్తోత్రం. ఇలా చాలా చోట్ల మనం దేవుని కార్యాలు మనం చూడగలం. ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజుగా అభిషేకించబడిన రాజు సౌలు. సౌలు గారు కాడి ఎద్దులను ముక్కలు ముక్కలుగా తుత్తునీలుగా ఎలా చేయగలిగాడు అంటే దేవుని ఆత్మ ద్వారాగానే అని అంటాడు. మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం. దేవుని ఆత్మ సౌలు మీదికి రాగా బలముగా వచ్చాను. అప్పుడు ఆయన ఆవేశం వచ్చేసింది, దైవావేశం కలిగింది. ఆ కాడి ఎడ్లను పట్టుకున్నాడు, తునకలు చేశాడు. ఎవడైనా సరే నాతోనూ సమూయేలుతోనూ కలవకపోతే ఈ విధంగా ముక్కలైపోతారు అని వర్తమానాన్ని పంపించాడు. ఎక్కడెక్కడున్న ప్రజలందరూ కూడా తిక్కురు మనకుండా వచ్చారు. అంత శక్తిని సౌలుకి దేవుడు అనుగ్రహించినట్టుగా ఆత్మ ద్వారా కలిగినట్లుగా మనం చూస్తాం కదా. గొలియాతు బాల్యము నుండి యుద్ధ వీరుడుగా ఆరితేరినవాడుగా జానుబాహుడుగా ఎదిగినవాడు. దావీదు పిల్లవాడుగా ఉండి గొర్రెలు కాసుకునే పిల్లగాడుగా గొర్రెలు తోలుకునేవాడుగా ఉండేవాడు. కానీ యుద్ధానికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం రాయబడిందంటే 17వ అధ్యాయం 50వ వచనం అనుకుంటాను, సమూయేలు మొదటి గ్రంథం. దావీదు ఫిలిస్తీను కంటే బలాఢ్యుడయ్యాడు. ఎలా అయ్యాడు బలాఢ్యుడు? దేవునికి స్తోత్రం. నిజంగా పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మనల్ని బలహీనత నుంచి బలవంతులుగా చేస్తుంది, బలపరుస్తుంది. పోయిన విశ్రాంతి దినంలో మనం నేర్చుకున్నాం. చాలా మంది బలహీనతలు నుంచి విడుదల పొందారు. మంచి సాక్ష్యాలు మనం విన్నాం. ఆత్మ సంచారం జరిగింది, ఆత్మ నింపుదల కూడా జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి శనివారం కూడా పరిశుద్ధాత్మ కూటం ఉంటుంది కనుక మరి ప్రతి శనివారం సంఘానికే పెట్టాలని ఉదయ కూటాలు మానేసి ఎత్తేసాం కనుక సాయంత్రపు కూటాలన్నీ సంఘానికి పెట్టాలని మరి కంటిన్యూ చేస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ కార్యాలు యేసు ప్రభువు వారు కూడా చెప్పారు శిష్యులతో. ఏమని చెప్పారు? మొదటి అధ్యాయం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకి వచ్చినా ఆయన శక్తినిస్తాడు. గిద్యోను మీదకి వస్తే పిరికివాడు పరాక్రమశాలి అయ్యాడు. గిద్యోను, యెఫ్తా, ఒత్నియేలు వీళ్ళందరూ ఆత్మ వచ్చిన తర్వాతే వారు సంచరించినట్టుగా జయించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధాత్ముడు శక్తినిస్తాడు. అందుకని ఆత్మ నింపుదల పొందితే మనం శక్తివంతులుగా ఉంటాం, మన బలహీనతల నుండి విడుదల పొందుతామని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకోసం యేసు ప్రభువారు పరలోకానికి ఆరోహణమైన తర్వాత వీళ్ళు 120 మంది కూడా మేడగదిలో కూర్చొని పరిశుద్ధాత్మ కోసం కనిపెడుతూ ఎడతెగక ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉంటే పెంతుకోస్తున్నాడు పరలోకము నుండి పరిశుద్ధాత్ముడు భూమి మీదకి దిగి వచ్చాడు. వాళ్ళ మీదకి వచ్చాడు, వారికి శక్తినిచ్చాడు. ఆ శక్తి వాక్ శక్తి అని లోకా భక్తుడు అపోస్తుల కార్యములో రాస్తాడు. 2వ అధ్యాయములో మీరు చూస్తే 2వ వచనం నుంచి చదువుదాం. వేగముగా వీచు బలమైన గాలి, ఆ పెద్ద ధ్వని వచ్చింది ఆకాశము నుంచి. అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగించబడి ఉన్న 120 మంది మీదకి వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు.
ఆ ఆత్మ వాళ్ళకి ఏ శక్తిని ఇచ్చాడు అంటే ఆ ఎవరికి సంబంధించిన శక్తి వాళ్ళకి ఇస్తాడు. పవర్ అన్నది మనకు తెలుసు, ఒకటే పవర్. కానీ లైట్లోకి వస్తే వెలుగుతుంది, ఫ్యాన్లోకి వస్తే తిరుగుతుంది, మిక్సీలోకి వస్తే గ్రైండ్ చేస్తుంది. శక్తి ఒకటే, అది కరెంటు పవర్. పని వస్తువును బట్టి పని చేస్తుంది. అదేవిధంగా పరిశుద్ధాత్మ శక్తి కూడా వారికి నీకేది కావాలి అన్న దాన్ని బట్టి శక్తిని ఇస్తాడు. వీళ్ళకి సాక్షులుగా నిలబడాలి. యూదయ, సమరయ, గలిలయ ప్రాంతాలంతా కూడా సువార్తను చెప్పాలి, సాక్షులుగా నిలబడాలి. అందుకని వారికి కావాల్సింది వాక్ శక్తి. కాబట్టి వారికి వాక్ శక్తిని ఇచ్చినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. మొదటి అపోస్తులు వాళ్ళు. కాబట్టి 120 మంది, ఒకరికి కాదు, 120 శిష్యులే కాదు, 120 మంది ఉన్నారు అందుట్లో. అక్కడ రాశాడు కదా 120 మంది అని, అందరి మీదకి వాళ్ళగా వాళ్ళు చూశారని కూడా రాయబడిన సంగతి మనకు తెలుసు. యేసు ప్రభు వారు కూడా ఒక మాట చెప్పారు ఒక సందర్భంలో, మీరు పెద్దల దగ్గరికి వెళ్ళాలన్నా, మనుషులు పిలుచుకోవాలన్నా, ఒక సమస్యను పరిష్కరించుకోవాలన్నా ఏమి మాట్లాడాలి, వాళ్ళతో ఏం చెప్పాలి, మరి ఇది ఏ విధంగా సద్దుమనగాలి, ఏమి చెబితే బాగుంటుంది అని మీరు చింతించవద్దు. ఎందుకంటే ఆ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఏమి మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో మీకు నేర్పిస్తాడు, ట్రైనింగ్ ఇస్తాడు కదా. లాయర్లు కోర్టులో సాక్ష్యం చెప్పేటప్పుడు ట్రైనింగ్ ఇచ్చి పంపుతారు. అట్లానే పరిశుద్ధాత్ముడు కూడా ట్రైనింగ్ ఇస్తాడు, నేర్పుతాడని యేసు ప్రభువు చెప్పారు. లూకా సువార్తలో చూద్దాం ఈ మాటలు, 12వ అధ్యాయం 11వ వచనం. పెద్దల యొద్దకు, అధికారుల యొద్దకు మిమ్మల్ని తీసుకెళ్తారు. సమస్య ఉంది, ఇదిగో ఈ విధంగా పరిష్కారం కావాలి అని తీసుకెళ్తారు. ఏం చెప్పాలి? వీళ్ళు చెబితేనేమో వీళ్ళు చెప్పింది రైట్ అనిపిస్తుంది, వాళ్ళు చెబితే వాళ్ళు చెప్పింది రైట్ అనిపిస్తుంది. ఇద్దరికి ఏం చెప్పాలి? కరం అంటే కప్ప కోపం, మొదలం అంటే పావు కోపం అంట. కాబట్టి ఏంటి పరిస్థితి, ఏం చేయాలి అన్నప్పుడు యేసు ప్రభువు వారు ఏం చెప్పాడంటే, మీరు ఏమి చెప్పవలసింది పరిశుద్ధాత్ముడు ఆ క్షణములోనే, ఆ టైములోనే మీకు నేర్పించును. దేవునికి స్తోత్రం. దేవుడు తన మాటలను మన నోట ఉంచుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్ముడు చేసే కార్యాల్లో ఇది ఒక కార్యము. కాబట్టి చింతించవద్దు. ఆత్మదేవుడు ఉన్నాడు, న్యాయం చేస్తాడు. దేవుడు అన్యాయం చేసే దేవుడు కాదు. ఆలస్యం జరగవచ్చేమో కానీ అన్యాయం మాత్రం ఎవరికి జరగదు. దేవుడు న్యాయం చేసే దేవుడు. దేవునికి స్తోత్రం కదా. ఆత్మదేవుడు ఫిలిప్పుతో చెప్తాడు, ఫిలిప్పు నువ్వు వెళ్ళి ఆ రథంతో కలుసుకో అన్నప్పుడు ఇథియోపియా దేశము నుంచి మంత్రి గారు వచ్చి ఆరాధించి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆయన్ని కలుసుకున్నాడు, ఆయనకి వాక్యాన్ని బోధించాడు. తద్వారా మంత్రి గారు రక్షణలోకి నడిపించబడ్డాడు. అది పరిశుద్ధాత్ముడు చేసిన కార్యమే అని మనం చూస్తాం. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 29వ వచనములో ఈ యొక్క వాక్య భాగం మనకు కనపడుతుంది. ఎవరు చెప్పారు? ఆత్మదేవుడు చెప్పాడు. ఆత్మదేవుడు చెబుతాడు, ఆత్మదేవుడు మాట్లాడతాడు, ఆత్మదేవుడు జరగబోయే వాటిని చూపిస్తాడు. ఆత్మదేవుడికి అన్నీ తెలుసు, కానీ ఆ అనుభవం లేని వారికి ఈ సత్యాలు తెలియదు. అవి వెర్రితనంగా, ఎగతాళిగా ఉంటవి. ఆ విషయాలు కూడా పరిశుద్ధ గ్రంథంలో బోధించబడ్డాయి, రాయబడ్డాయి, నేర్పించబడ్డాయి. రక్షణలోకి నడవగలిగాడు ఆ రోజు ఆత్మకార్యం ద్వారాగా. పేతురు గారి జీవితంలో కూడా మన కొర్నేలి గురించి మనం చూస్తాం. కొర్నేలి ఇంటికి దేవుడు వచ్చాడు, దేవుని దూతను పంపించాడు. దేవుని దూత వచ్చింది, కొర్నేలి యొక్క ప్రార్థన, దైవ కార్యాలు
దేవుని సన్నిధికి చేర్చబడ్డవని తెలియచేయటానికి. అన్ని అబ్బాయి దైవ కార్యాలు బాగానే ఉన్నాయి, ప్రార్థనలు బాగానే ఉన్నాయి, జర్నీ కానీ మీకు పాస్టర్ గారు కావాలి. పాస్టర్ గారు లేకపోతే ఎవరు చెబుతారు, ఎవరు నడిపిస్తారు, ఎవరు ప్రకటిస్తారు, ఎవరు దీవిస్తారు? ఆయన చేయాల్సిన పనులు అవి. కాబట్టి నువ్వు పిలిపించుకో, నువ్వు పాస్టర్ గారిని పిలిపించుకో, పేతుని పిలిపించుకో అని చెబితే, దూత వచ్చి చెబితే పాస్టర్ గారి యొక్క ఆధిక్యతను అవసరతను గుర్తించినటువంటి కొర్నేలి గారు మనుషులు పంపించాడు. ఆయనకి పోవటం ఇష్టం లేదు. ఎవరికి ఇష్టం లేదు? పాస్టర్ గారికి ఇష్టం లేదు, పేతురు గారికి వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి ఇష్టం లేదు. అందుకని మెలకొండూరుకున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు పేతురు గారికి ఏం చెప్పాడో అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. పేతురు, భేదం పెట్టుకోమాక నువ్వు, వాళ్ళు అది అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, నీకెందుకయ్యా? ఎందుకంటే పేతురు గారికి ఇవ్వబడింది అన్యుల గురించి కాదు, పుట క్రైస్తవుల గురించి, యూదులకు సంబంధించిన సువార్తను ప్రకటించాలి. అది ఆయనకి ఇచ్చిన సామర్థ్యం. పౌలు గారికి అప్పగించింది అన్య జనాంగానికి. ఇప్పుడు పేతురు గారిని ఆడికి వెళ్ళమంటున్నాడు, అన్య జనాంగం దగ్గరికి వెళ్ళమంటున్నాడు దేవుడు. వెళ్ళడానికి లేదని ఈయనకి మనసు లేదు వెళ్ళటానికి. అందుకని దేవుడు అన్నాడు, అబ్బాయి అభ్యంతరం పెట్టుకోవద్దు, చదువమ్మ, వారితో వెళ్ళవయ్యా అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. దేవుడు ఎక్కడ ఎవరు చెప్పింది? ఆత్మదేవుడే చెప్పాడు. తండ్రి అని యెహోవా చెప్పలేదు, కుమారుడైనటువంటి యేసు ప్రభువు చెప్పలేదు. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, పేతురు నువ్వు కొర్నేలి ఇంటికి వెళ్ళయ్యా. వెళ్ళినా కూడా ఏ మాటలు చెప్పాలో తెలుసా? ఏ మాటలు పడితే ఆ మాటలు చెప్పటం కాదు. ఏమ్మా 14 వచనం చదువుతున్నావా? నీవు నీ ఇంటి వారు ఏ మాటలు చెబితే మీలో చలనం వస్తుంది, మీరు మార్చబడతారు, మీలో పశ్చాత్తాపం కలుగుతుంది, ఆ మాటలు చెప్పు. ఆ మాటలు ఎవరు చెప్తారు? ఎవరు నేర్పిస్తారు? ఆత్మదేవుడే చెప్తాడు. కాబట్టి చెప్పగా ఆ కుటుంబం రక్షించబడింది. అన్య జనాంగం కూడా, వచ్చిన వారందరూ కూడా రక్షించబడ్డారని వాక్యంలో మనం చూస్తాం కదా. దేవుడు తెలియచేసే మాటలు, ఏ మాటలు చెబితే ఎవరికి తగులుతుంది అన్న విషయాలు పరిశుద్ధాత్మ దేవుడికి తెలుసు. కానీ వీళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళు పాస్టర్ గారికి మన గురించి ఎవరో చెప్పుకుంటారు, అందుకని వాళ్ళ మీద ఇడుస్తున్నాడు, బాణాలు ఇడిచేస్తున్నాడు అనుకుంటారు. వాక్యము 2 అంచులు గల ఖడ్గము, అది హృదయాంతరంగములను పరిశీలిస్తుంది. 4వ అధ్యాయం అనుకుంటే హెబ్రీ పత్రికలో ప్రాణ ఆత్మ మూలగలను కూడా విభాగించగలిగిన శక్తి, మనిషి తలంపులు ఆలోచనలు కూడా అది కనిపెడుతుంది. వాక్యానికి ఎంత శక్తి ఉందంటే, ఓరిక సైకాలజీ చదివినోడు మోకాన్ని చూసి చెబుతుంటే దిక్కులేదు ఇక్కడ. మానవుని సృష్టించిన దేవునికి, దేవుని ఆత్మకు తెలియదా? మన తలంపులు, నీ ఆలోచనలు, నీ మాట నీ నోటికి రాకముందే నేను ఎరుగుదునని చెప్పిన దేవుడు ఆయన. కాబట్టి మన ఆలోచనలు, తలంపులు అన్ని దేవుడికి తెలుసు. ఆ సత్యం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి అజరయ్య గారి మీదకి ఆత్మ వచ్చింది, ఆయన ప్రకటించాడు. 2వ దినవృత్తాంతము గ్రంథం అనుకుంటా 15వ అధ్యాయం, ఆసా రాజుకను యోధా ప్రజలకు చెప్పమని అజరయ్య గారికి చెబితే అజరయ్య ప్రకటిస్తాడు. ఆత్మ ద్వారా ప్రకటన జరిగితేనే దేవుని యొక్క మాటలని గుర్తించగలుగుతాం. అజరయ్య మీదకి దేవుని ఆత్మ వచ్చినప్పుడు అతడు ప్రకటించాడు. కాబట్టి దేవుని ఆత్మ ప్రకటన జరిగిస్తూ ఉంటాడు, జరగబోయే వాటిని తెలియచేస్తూ ఉంటాడు. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుడు ఏం చెబుతున్నాడంటే, తను ప్రేమించిన వారికి ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడవు,
చెవికి వినపడవు, మనిషి హృదయానికి గోచరం కావు అని రాయబడిన మాట సత్యము. అయితే మనకైతే, మనమంటే ఎవరివి? దేవుని ఆత్మ పొందిన వారికైతే దేవుడు వాటిని వేటిని హృదయానికి గోచరం కానివి, కంటికి కనపడినవి, చెవికి వినపడినవి మనకైతే ఆత్మదేవుడు తెలియచేస్తాడు. దేవునికి స్తోత్రం. విషయాలన్నీ పరిశుద్ధాత్ముడు తెలియజేస్తాడు. నీ విషయాలన్నీ కూడా ఏది మరుగు కాకపోకుండా రహస్యంలో చేసిన కార్యాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తాడు అని చెప్తున్నాడు. చదువమ్మ. ఎందుకంటే నీ ఆత్మకు నీ సంగతులు తెలిసినట్టుగానే దేవుని ఆత్మకు దేవుని సంగతులు తెలుసు. మనిషి ఆత్మకు మనిషి విషయాలు తెలిసినట్టుగా దేవుని ఆత్మకి దేవుని విషయాలు తెలుసు. కాబట్టి దేవుని విషయాలని మనకి పరిశుద్ధ ఆత్ముడు తెలియజేస్తాడు. చదువమ్మ 14 చదువు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు అంటే ఎవడు? ఆత్మను పొందనోడు, ఆత్మ గురించి తెలియనోడు, ప్రకృతి సంబంధి వాడు. వాడికి ఆత్మ సంగతులు తెలియదు. కాబట్టి ఈ మాటలు చెబితే దేవుడు ఆత్మ నాకు తెలియజేస్తుంది, నాకు చూపిస్తా ఉంది, తెలియజేసింది అని చెబితే వాడు నమ్మడు. ఎందుకంటే వాడికి అంతకుముందు ఎప్పుడైనా అనుభవం ఉంటే, ఒకసారి అయినా ఆత్మ తాకిన అనుభవం ఉంటే నిజమేరా అనిపిస్తుంది. అనుభవం లేనివాడు ఏమంటాడు? ఇదంతా ఉట్టిదే, ఇది వెర్రితనం అంటాడు. వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది కదా. కానీ దేవుని ఆత్మకార్యాలని మనం కించిపరిచిన, ఈనపరిచిన క్షమాపణ అసలు లేనే లేదు. యేసు ప్రభువుని దూషించిన క్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ కార్యాన్ని కానీ అనుమానిస్తే ఏ యుగంలో కూడా క్షమాపణ లేదు, వారి బ్రతుకు నరకమే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల ఆత్మకార్యాలు నిజమా నిజం కాదా అన్న డౌట్లు వద్దు. ఒకవేళ నిజం చెబితే దేవుని కార్యాలు అనుకుందాం, లేదనుకుంటే వాళ్ళు అనుభవిస్తారు. మనం ఎందుకు తెచ్చిపెట్టుకోవాలి? అందుకని మనం వాటి విషయాలను విమర్శించటానికి జోలిపడు. దేవుడు ఏది రాసి పెట్టాడో అది పొందుకుంటాం కదా. మీకు ఇదిగో దేవుడు ఈ లోకంలో నీకు ఇది కావాలి, ఇది ఇస్తున్నానని నీకు పుట్టినప్పుడు రాసి పంపిస్తే ఆస్తుపాస్తులు కాదు, ఉద్యోగాలు కాదు, సంతానము కాదు, ఏదైనా సరే వచ్చి తీరుతుంది. నీకు రాసి పెట్టి లేకపోతే నువ్వు కింద పడు, బోర్లపడు, ఎలికలపడు, తపజ్జయిగాక నువ్వు పొందలేవు. అది దేవుని చిత్తంలో ఉంటుంది. దేవుడు రాస్తేనే జరుగుతాయి అయినా సరే. ఏమ్మా అర్థమైందమ్మా? ఏదైనా సరే దేవుడు మీకు అర్థం అవ్వాలంటే ఒక చిన్న ఉపమానం చెబుతాను మీకు, ఎగ్జాంపుల్. దేవుడు యాకోబును ఆశ్రయించాలనుకున్నాడు. రిబ్కాకు చెప్పాడు, అమ్మా నీ పెద్ద కొడుకు కన్నా చిన్న కొడుకు గొప్పవాడవుతాడు, పెద్దోడు దాసుడేను అని చెప్పాడు. ఈ మాటలు వచ్చిన తర్వాత పెనివిడికి చెప్పుకుంది కదా. భార్య భర్తలు చెప్పుకుంటారు. రేపు ఉదయం నేర్చుకుందాం ఆదర్శవంతమైన దంపతులు, ఆదర్శవంతమైన భక్తులు అన్న అంశాన్ని రేపు నేను చెప్తాను. పాప ఆదర్శంగానే చెప్పింది పోయి, ఏమండి మనకిద్దరు పిల్లలు పుడతారంట, నా కడుపులు ఇద్దరు ఉండారంట, చిన్నోడికి ఎక్కువ దీవెనలంట, పెద్దోడికి లేవంట. అట్టగా అనుకున్నాడు. పుట్టిన తర్వాత పెద్దోడు కొంచెం మంచిగా ఉంటున్నాడు తండ్రితో. కాబట్టి నా కొడుక్కే మేలు జరగాలి, నా కొడుక్కే ఆస్తులు రావాలి, నా కొడుక్కే దీవెనలు రావాలి. మరి ఆడోడు ఇద్దరు ఆడకొడుకులే కదా అనుకోలేదు. సాకు అనుకోకుండా ఏం చేశాడంటే ఏశావును ఆశ్రయించాలని ఆశపడ్డాడు. అబ్బాయి ఇట్రా, నువ్వు అడవికి వెళ్ళి వేటాడి మాంసం తీసుకొచ్చి మంచిగా వండిపెట్టావు అనుకో, నేను బెరీగా తిని చక్కగా ఆస్వాదిస్తాను రా నిన్ను అని చెప్పాడు. ఈ మాటలు అది మనకి ఎక్స్పార్టీ వాళ్ళు ఉంటే మన చెవు ఎప్పుడు అట్టే ఉంటుంది. ఇక్కడ ఉన్నా కూడా చెవు అక్కడ ఉంటుంది, మన గురించి అని చెప్పుకుంటున్నారు అని.
వినేసింది. ఎవరు? రెబెకా. మరి సరేలే భర్త దగ్గరికి వెళ్ళి చెప్పొచ్చుగా, ఏమండి ఇద్దరికి సమంగా పెట్టండి. మీ నాన్నగారు ఏం చేశాడు చెప్పు. మీ నాన్న ఏం చేశాడు? పెళ్ళైన తర్వాత అబ్రహాం గారు పిలిచి ఇస్సాకుని వారసుడు కాబట్టి వారసుడికి మొత్తం రాసి ఇచ్చేశాడు, మొత్తం ఇచ్చేశాడు. ఇస్మాయిల్కి బహుమానాలు ఇచ్చాడు, ఎందుకంటే వారసుడు కాదు, వాళ్ళకి బహుమానాలే. వీళ్ళకి ఇచ్చాడు, డిక్లేర్ చేసి ఇచ్చేశాడు, రాసేసాడు. 25 అధ్యాయాలు ఉంటుంది చూడండి. కొంచెం చదువు, కొంచెం కిందకి 4వ వచ్చిన ఆ ఏరియాలో ఉంటుంది. మొత్తం ఎవరికి ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? ఆయన వారసుడు కాబట్టి. ఉపపత్ములు ఇప్పుడు ఆవుకైనా సరే, కెతూరా పిల్లలకైనా సరే, ఆగరు పిల్లడికైనా సరే బహుమానం ఇచ్చాడు. తాను మరణించక ముందు ఆస్తుపాస్తులు అన్నాయి చాలా చికాకైనవి. మానవుడు రక్త సంబంధికులను కూడా ఇది చేయదు కదా. డబ్బు అంత పాపిష్టిది అంటారు, మనం కాలకద్దుకుంటాం. కానీ ఎంత గొడవలు పెట్టిద్దో, రక్త సంబంధాల మధ్య పేరాపలను తీసుకొస్తుందో, ఉన్న ఐక్యతను పాడు చేసిద్దో, ప్రేమ అనురాగాల్ని మంట కలిపిద్దో. అది డబ్బుకే శాతనవు, దేనికి శాతనం కాదు. అందుకని గొడవ ఎందుకు, నా కొడుకు అని మొత్తం రాసి వెళ్ళాడు. ఇక రాసేసిన తర్వాత కింద తపస్సు చేసిన ఎవడికి ఇస్తాడు? మరి మీ నాన్న అటు చేశాడు కదండి, నువ్వు కూడా మీ ఇద్దరు కొడుకులకి సరి సమానంగా ఇస్తే ఏం పోయింది అని అడిగితే ఏం పోయింది? అరే, మీ అన్నయ్యని దీవించటానికి మీ నాన్న పెద్ద ప్లాన్ వేస్తున్నాడు రా, కాబట్టి నువ్వు అడవికి వెళ్ళొద్దు, మన దొడ్లోకి వెళ్ళి మంచి మేకపిల్లని పట్టుకురా, లేతవి. నేను మీ నాన్నకి రుచిగా ఎట్ట వండుతానో అలా ఎట్ట తింటాడు కదా, ఏ విధమైన వంటలు తింటాడో, ఉప్పు ఎంత వేయాలో, కారం ఎంత వేయాలో ఆమె తెలుసు, మసాలా ఎంత వేయాలో మీ నాన్నకు రుచికరంగా నేను చేసి పెడతాను రా. ఏందిరా వచ్చావు, నువ్వేనా? నేను పెద్దోడినే, యాకోబుని కాదు ఏశావునే. మరి ఎంత ఏశావు బట్టలు వేసింది, చేతులకేమో మేక చర్మాన్ని గప్పింది, ఎంత మాస్టర్ ప్లాన్ వేసింది. ఇప్పుడు అప్ టు డేట్ అవటం కాదు, అప్పుడే రేపు అప్ టు డేట్ అయింది. అస్థి సంపాదించటానికి లేనిపోయిన ఆలోచనలు వస్తాయి, లేనిపోయిన తలంపులు వస్తాయి, వేసేసింది. దేవుడే ఈ మాట ఎందుకు చెబుతున్నాడు? అసలు దేవుడు ఏం చేశాడంటే, వీడికి కానీ కళ్ళు బాగుండి ఆరోగ్యం బాగుంటే పెద్దోనే దీవిచ్చేస్తాడని వాడి కళ్ళు మసకలు పెట్టాడు దేవుడు. కళ్ళు మసకలు ఇసాకు వచ్చాయి కాదు, ఇగో దేవుడికి వ్యతిరేకమైన ఆలోచన చేయటం వల్ల కళ్ళు మసకలు వచ్చింది. అయ్యా, పెద్దోడువా చిన్నోడువా నువ్వు? అది పెద్దోడిని దీవిస్తున్నాను కొని చిన్నోడిని దీవించాడు. దేవుడు ఉద్దేశాలు జరుగుతాయి అంతే. అక్కడ దేవుడు ఏం చెప్పాడు నెరవేరుద్ది అంతే. నువ్వు ఎన్ని వేషాలు వేసుకున్నా జరగవు ఏమ్మా. అందుకని ఏముందిరా, ఏం తెచ్చావురా, మనం పోతా ఏం తీసుకెళ్తావురా, ఎందుకురా పగలు? దురాత్మ పగలను కలుగు చేస్తుంది, పరిశుద్ధాత్మ ప్రేమను కలుగు చేస్తుంది, ఐక్యత కలుగు చేస్తుంది. ఆత్మను పొందండిరా. అసూయలు పగలు తీసుకోండి. అన్నదమ్ములు కొట్టుకు తెచ్చారురా కదా, కయ్యూను ఏబేళ్ళు ఏమైపోయారు? నిజంగా ఎంత దేశదిమ్మరయ్యాడు, వీడే చచ్చిపోయాడు. ఎవరు తిన్నట్టు? యేసుప్రభు చెబుతాడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో. ఒక మాట చదువుదాం, 26వ వచనం. లోకమంతా సంపాదించుకున్నా వాడి ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? వాడు సంపాదించింది ఎవడు తింటాడు? వీళ్ళు చెబుతారు చూడు, ఏదో పల్లోడు సంపాదిస్తే ఏదో పల్లోడు తిన్నాడని. నోరు బిగబట్టుకుంటే వాడుకోకుండా ఉంటే పాసిపళ్ళు అంటారు కదా, బంగారు పొల్లు ఒడిచి తిన్నట్టు. ఏమిస్తారు? ఏమి ఇవ్వలేరు. ఎందుకు ఇవన్నీ కూడా? నేను సరిగ్గా పౌలు గారు అంటాడు, మిమ్మల్ని నేను సరిగ్గా పెంచలేదన్నాడు సంఘాన్ని, సంఘ బిడ్డల్ని. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. ఇంకా 5 నిమిషాలు ఏముంది, ముగిచ్చేస్తా.
మీతో నేను మామూలుగా మాట్లాడలేకపోతున్నా. ఆత్మ సంబంధమైన మనుషులతో లాగా మాట్లాడుతున్నా. ఎందుకంటే మీలో ఇంకా చాలా శరీర సంబంధమైనవి, ప్రకృతి సంబంధమైన అలవాట్లు ఉన్నాయి. అందుకని మీలో కాదమ్మా, కొరింథీయులకి, మళ్ళీ మిమ్మల్ని అనుకున్నారు మీరు. కొరింథీయుల గురించి కదా చెబుతుంది. ఈ కొరింథీయుల్లో చాలా లోకాలాశలే ఉన్నాయి, లోక తలంపులే ఉన్నాయి. అందుకని ఆత్మ సంబంధంగా మాట్లాడలేకపోయాడు పౌలు గారు. మీరందరూ శరీర సంబంధులని తెలిసి మీరు పిల్లలు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగని పిల్లలు కదా, ఏళ్ళు వచ్చినాయి కానీ జ్ఞానం రాల. అందుకని ఏం చేశాను, పాలతోనే పెంచా మిమ్మల్ని, పాలతో పెంచా. పాలు బలమైన ఆహారం కాదు. పాలు ఎంతవరకు? 6 నెలలు దాకే. తర్వాత అన్నప్రాసనం చేయాలి కదా, 6 నెలల దాకే. ఇలా 6 నెలలు కాదు, 6 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు విశ్వాసులు కూడా ఉన్నారు. అయినా బలహీనలే. ఎందుకంటే ఆత్మ సంగతులు గుర్తెరగల. పాలతో పెంచాను కాబట్టి మీకు ఆత్మ సంబంధమైనవి గుర్తులేదు కాబట్టి మీలో ఏమవుతున్నాయి? అసూయలున్నాయి, పగలున్నాయి, కలహాలున్నాయి, కక్షలున్నాయి, విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే ఆత్మ పొందల. ఆత్మ కలిగించే ఐక్యత రాల. మీలో ఐక్యత లేదు. డబ్బు కోసం, వాటి కోసం, వీటి కోసం ఆరాట పడుతూ ఉంది. మోషే గారు ఐగుప్తీయులు ధనం వద్దనుకున్నాడు. చీ, గంటతో సమానం. పౌలు గారు చీ అన్నాడు. రేపు వివరం చెబుతాను, కొంచెం టైం అయిందిగా ఏమో, కొంచెం కలిపి చెబుతాను. మసాలా వేద్దాం రేపు కొంచెం. కాబట్టి 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 2 చదివి ముగిద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. మీరు పిలువబడ్డ పిలుపుకు తగినట్టుగా ఉండండి. ఆత్మ కలిగించు ఐక్యత. ఆత్మ వస్తే వస్తుంది, ఐక్యత వస్తుంది. ఐక్యత అంటే ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయి. ఐక్యతగా కదా. అమ్మాయిలకు కూడా ఐక్యత కావాలి. రేపు వాళ్ళ పెళ్ళికి వీళ్ళు వెళ్ళాలి, వీళ్ళ పెళ్ళికి వాళ్ళు వెళ్ళాలి. ఎవరి పెళ్ళికి అందరూ వెళ్ళాలి. ఎవరికి వాళ్ళు దిగి తీసుకుంటే వీళ్ళకి ఎవరు వెళ్తారు, వాళ్ళకి ఎవరు వెళ్తారు. 2 కుటుంబాలు ఒకటే కదా, 2 కళ్ళు ఒకటే కదా. కాబట్టి దేవుడు ఎవరికి అన్యాయం జరగకోకుండా న్యాయమే జరిగించును గాక. వాళ్ళు పిల్లలే, ఇల్లు పిల్లలే కదా. ఏశావు పిల్లోడే, యాకోబు పిల్లోడే. కాబట్టి ఏ పిల్లోడికి ఏది కావాలో దేవుడు డిక్లేర్ చేశాడు. మన నిమిత్తం మాత్రమే. అసలు సూత్రధారి పైన ఉన్నాడు, ఆటాడిస్తూ ఉంటాడు. అది సంగతి. ఆ సంగతి తెలుసుకొని మంచిగా ఉండండి. మంచిగా దేవుని ఇచ్చిన వాటిని సమృద్ధిగా వాడుకోండి. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించును గాక. ఆత్మ నింపుదల అనుగ్రహించును గాక.